అవునా? జై వాసవి శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో 2/5/2026 శనివారం ఉదయం 9 గంటల నుండి శ్రీ కాత్యాయని మాత వ్రతం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ వ్రతము మన కన్నికా పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులు శివయ్య స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంట్లో పెళ్లి కాని యువతీ యువకులు, అట్లాగే శీఘ్ర వివాహమునకు, అట్లాగే కుజదోషము, రాహుకేత దోష నివారణకు ఇది ఎంతో ఉపయోగము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, అవసరమైన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా అందరికి చెప్తున్నాము. అట్లాగే దీంట్లో కన్యలు, పురుషులు, ఒకసారి వివాహం రద్దయిన వారు, ఒకసారి వివాహమై కొన్ని దినములు భర్త పోయిన వారు, ఒకసారి వివాహమై విడాకులు తీసుకున్నవారు, తరచుగా వివాహ ప్రయత్నం విఫలమవువారు, అట్లాగే మనసుకు నచ్చిన వారు కోసం అన్వేషణ చేయవారు, కుజదోషము జాతక చక్రం ఉన్నవారు, కుజదోషము అంతర్గత వివిధ దశల్లో జరుగుతున్నవారు, రాహు మహాదశ, అంతర్పదశ, విజయ దశలు, వివిధ దశలు జరుపుకుని వారు, కొంతమంది పెళ్లి కొడుకులను చూసి నచ్చని వారు, స్త్రీ జాతకంలో రాహుకేతు దోషములు ఉన్నవారు, స్త్రీ జాతకంలో సప్తమ అష్టమ స్థానంలో పాపగ్రహం ఉన్నవారు, నిశ్చితార్థమై పెళ్లి వాయిదా పడుతున్నవారు, ఈ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. గతంలో కూడా ఈ యొక్క వ్రతం చేసిన వారికి అందరికీ కూడా మంచి జరుగుతుందని ఒక విశ్వాసం ఉంది. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. అట్లాగే శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన కార్యక్రమాలు 18/4/26 నుండి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు రోజుకొక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అట్లాగే రేపు ఆదివారం సాయంత్రము అమ్మవారి యొక్క నగరోత్సవం ఉంటుంది. అది చాలా అత్యంత అద్భుతంగా జరుగుతూ ఉంది. మేళ తాళాలతోటి, తెనాలి బ్యాండు, అట్లాగే మన కేరళ వాయిద్యాలతోటి, అనేక వేషధారణలతోటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్యులైతేనేమి, పుర ప్రముఖులైతేనేమి, పుర ప్రజలైతేనేమి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా మనం చేస్తున్నాం. జయవాసవి. మే 2వ తారీఖు నాడు ఆధ్యాత్మిక మతం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆధ్యాత్మిక మతంలో పెళ్లి కాని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం కాకుండా విజయనాగ దోషాలు, కాలసర్ప దోషాలు ఉంటే ఎంతోమంది ఎక్కడ పోయినా పరిష్కారం అవసరపడుతున్నారు. ఇది పరిష్కార మార్గమే ఆధ్యాత్మిక మతం. ఆధ్యాత్మిక మార్గం అంటే సూర్య యొక్క అర్థాన్ని, సూర్య భార్య, ఆమె మహాతల్లిని కానీ ఆధ్యాత్మిక మతంలో మనం కానీ తెలుసుకుంటే మనకు ఈ యొక్క విజయనాగ దోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ అన్నీ తొలగిపోతాయి. ఈ కాలసర్ప దోషాలతో తొలగిపోతే వీళ్ళకి వివాహాలు ఈసారి గతంలో కూర్చున్నాం, గతంలో చేసాం. 3 నెలల్లో చాలామంది వివాహాలు అయినాయి. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఆశ్చర్యమవుతాం. ప్రజల శ్రేయస్ కోసం, లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమం ఇది పూజ. ఆధ్యాత్మిక మతం అనేది కొంతమంది కన్నా వివాహాలు అవుతాయి. వివాహం జరగాల అనే గుర్తు ఎంతోమంది అన్ని కులాల్లో వాళ్ళు, ఏ కులమైనా రావచ్చు. అన్ని కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వేల మంది మిగులుతున్నారు. అందరూ వచ్చి ఆధ్యాత్మిక మతంలో పాల్గొని ఈ యొక్క 2వ తారీఖు జరుగుతుంది. మొదటి స్టార్ట్ అవుతుంది, 8 స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12 దాకా ఉంటుంది. అందరికీ కలిసి సమర్పించుతాము. పూజా సామాగ్రి ముందుగా శ్లోకం తీసుకోవాలా, అమ్మాయి ముందు వచ్చి ప్రతి ఒక్కరూ వచ్చి కూర్చొని పాల్గొని ఈ యొక్క ఆచార్యవర్గంలో చేసుకోవలసిందిగా కూర్చున్నాము. ఆ రోజు ఎర్ర వస్త్రాలు పెట్టుకోవాలా, వచ్చేవాళ్ళు ఎర్ర పూలు తెచ్చుకోవాలా. ఈరోజు కార్యక్రమం చేసుకుంటే అమ్మవారికి ఎరుపు ఇష్టం. ఆచార్య మార్గం ఎరుపు అంటే మహా ఇష్టం, ఎరుపు ఇష్టం కాబట్టి మనం ఎర్ర వస్త్రాలు పెట్టుకుని పూజ చేస్తే మనకు అనుకున్న ఫలితాలు సత్ఫలితాలు వస్తాయి. ఇప్పుడు బయోడేటాలు తీసుకుంటాము. ఆ రోజు ఒక బయోడేటా కలిసి కింద పెడతాము. బయట మేము తీసుకుంటాం.
అమ్మవారికి మేము కూడా ప్రార్థన చేస్తూ ఆ యొక్క కలిసి వీళ్ళందరికీ వివాహం ఈ మాట మేము చెప్తూ చేస్తాము. అందువల్ల ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. పద్యమ సామగ్రి, పూజా సామగ్రి, కలిసి జాకెట్ గుట్ట, టెంకాయలు భోజన సదుపాయం అందరికీ భోజనం పెట్టాం. ఇది కాకుండా రేపు 26వ తారీఖు నాడు అమ్మవారి వాసి జయంతి, అంటే 18వ తారీఖు నుంచి అమ్మవారి జయంతి ఉత్సవాలు చేస్తున్నాం. గత మహోత్సవాలు ఇట్లా ప్రభావం చేస్తుంటే ఆ రోజు రేపు సాయంకాలం ఉదయం కుంకుమార్చన ఉంటుంది. ఉదయం పూట రేపు సాయంకాలం నదిలో వచ్చిందంటే 7 గంటలకి ప్రతి ఒక్కరూ వచ్చి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా విశేషమైన డ్రమ్స్ తోటి, వాయిద్యాలతోటి, విశేషమైన కార్యక్రమాలతోటి, ఈ యొక్క దీపాలతో 100 మంది దీపాలతోటి వయసు 6 వయసు దీపాలతో పట్టుకొని అమ్మవారు ఊరేగింపుగా తీసుకొని వస్తారు. వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేసి ఈ గ్రామోత్సవాన్ని దీపం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు ఎంపీ ఆంజనేయులు, కన్యకా పరమేశ్వర దేవస్థానం గౌరవ సలహాదారుని. మరి ఈ నెల 18వ తారీఖు నుంచి ఈనాటి వరకు ఈ యొక్క దేవస్థానంలో అమ్మవారి జన్మదిన వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి. మరి రేపటి రోజు చివరి రోజు, అసలు సిసలైన రోజు రేపే అమ్మవారి జన్మదినం. దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా రేపు మధ్యాహ్నం అవోప మహిళా విభాగం వారి చేతి కుంకుమ పూజ, అలాగే అవోప విభాగంతో రేపు పూలంగి సేవ, అటు తర్వాత సాయంత్రం 7 గంటలకు నగరోత్సవం చాలా భారీ ఎత్తున దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి కేరళ డ్రమ్స్, తెనాలి బ్యాండు, విచిత్ర వేషధారణలు, అలాగే కోలాటాలు, మరి బాణాసంచ, ఇవన్నీ కూడా భారీ ఎత్తున మేము ఏర్పాటు చేసినాం. దీనికి కేవలం ఆర్యవైశ్యులే కాకుండా అమ్మవారి భక్తులు, నగరంలోని ప్రతి ఆర్యవైశ్యులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. అలాగే తీర్థప్రసాద వినియోగం కూడా ఉంటుంది. ప్రతి భక్తులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ దేవస్థానం తరఫున మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. జై వాసవి.